కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు 365 రోజులు తెల్లవారు 5 అవుతుండగానే ఈ పరిసరాలను పరిశుభ్రం చేస్తూ తమ కర్తవ్యాన్ని బాధ్యతను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తూ అదే పందాలో పండుగలను కూడా పర్యావరణ సహితంగా ప్రకృతిని కాపాడుతూ నిర్వహించడం చాలా సంతోషం. ఈ మట్టి విగ్రహాన్ని అలాగే న్యాచురల్ కలర్స్ మనం పండగలు చేసుకుంటున్నాం కానీ పర్యావరణాన్ని మర్చిపోతున్నాం. పండగలతో పాటు పర్యావరణాన్ని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో మనకు మున్సిపల్ కార్మికులు అందరూ కలిసి కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అందరూ కలిసి ఈ మొదటి వార్షికోత్సవాన్ని ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక సందేశాన్ని అయితే మన కడప నగరానికి అలాగే మన రాష్ట్రానికి కూడా ఇవ్వటం జరుగుతుంది. మట్టి విగ్రహాలను మనం ఏర్పాటు చేసి మనం నిమజ్జనం చేసేటప్పుడు ఏవైతే ఉంటాయో చెరువులు కానీ కాలువలు కానీ మన నీటి వనరులను కూడా శుభ్రంగా ఉంచేదానికి ఉపయోగపడుతుంది. అలా ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా చేసుకుంటూ వీరి బాధ్యతను రోజు పర్యావరణాన్ని శుభ్రం చేసి ప్రజారోగ్యాన్ని కాపాడటంలో పండగలో కూడా వాళ్ళ బాధ్యతను గుర్తు చేసుకొని ఇంత ప్రకృతి ఉపయోగకరంగా చేస్తూ అలాగే ఫ్రూట్స్తో మన రైతులను కూడా గుర్తిస్తూ వారు పండించిన పంటలను కూడా ఇక్కడ డెకరేట్ చేయడానికి మనం వాడుతున్నాం. దీని ద్వారా ఒకే ఒక సందేశం ఏమిస్తున్నామంటే ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది. అలా రైతుల్ని కార్మికుల్ని కలిపి ఈ యొక్క వినాయక చవితిలో చూపించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పండుగలు ఇంకా జరుపుకొని మా కార్మికులు వారి కుటుంబాలు కూడా చక్కగా వారి పిల్లలు వారి చదువులు కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళటానికి ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి వారి కార్మికుల సమస్యలు ఏమన్నా మా నగరపాలక సంస్థ తరపున మా గౌరవ కమిషనర్ గారి తరపున కూడా మేము అడ్రస్ చేస్తామని, ఏ సమస్యలున్నా వారి నిర్వర్తించే బాధ్యత చాలా బాధ్యతాయుతంగా ఇంకా చెప్పాలి అని అంటే ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వారు పని చేయకపోతే కడప కార్పొరేషన్ చాలా విషయాల్లో వెనుకబడిపోతుంది. వారి సేవలను గుర్తిస్తూ అన్ని విషయాల్లో వారికి సహకారంగా ఉంటామని, ఈ ఉత్సవాలను కూడా నిమజ్జనాన్ని కూడా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొని వారి యొక్క పండగ వాతావరణాన్ని కూడా మేము కాపాడటానికి ప్రతి విషయంలో కూడా సహకరిస్తామని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క మున్సిపల్ కార్మికులకు మరి ముఖ్యంగా రవి, కిరణ్, శ్రీనివాసులు రెడ్డి గారు మిగిలిన అందరికీ కూడా ప్రత్యేకమైన యొక్క శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ ప్రకృతి పరంగా చేస్తున్న ఈ పండగకు సంబంధించిన మన హృదయపూర్వక ధన్యవాదాలు కూడా కడప నగరపాలక సంస్థ నుంచి కూడా తెలియజేస్తూ ఈ యొక్క పండగ మీ యొక్క కుటుంబాల్లో కూడా సంతోషం ఆనందాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ వినాయక చవితి ద్వారా అందరం కూడా మనం ఏమైతే మన హిందూ ధర్మశాస్త్రం బోధిస్తుందో ఒకరికొకరు సహాయం చేయాలని, పండగ అనేది అందరం కలిసి పంచుకొని మన కష్ట సుఖాలన్నీ పంచుకొని చేసే ఒక పండగ వాతావరణాన్ని మనం తీసుకొని రావాలని చెప్పేసి ఆ స్ఫూర్తిని అందరం కూడా రానున్న రోజుల్లో కొనసాగించి మన నగరపాలక సంస్థను అన్ని విషయాల్లో ప్రథమ స్థానంలో నిలబెట్టేటట్టు ఈ కార్మికులందరూ కూడా కృషి చేయాలని, వారందరికీ మా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.